వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ప్రస్తుతం మనం హన్మకొండ అదాలత్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ సిపిఐ కార్యకర్తలు అయితే నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలందరూ రావడం జరిగింది. ఎందుకు అంటే గతంలో ఖమ్మం జిల్లాలో ఏదైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వేసుకున్నాయి కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ భూమి స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాటికి పట్టాలు ఇచ్చి కూడా కూల్చినటువంటి సంఘటనలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్న వాటిలో నిరుపేదలకు రావట్లేదు అని కానివ్వండి, ఇలాంటి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళందరూ కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే నార్మల్ అలా ఇంతమంది బయటికి రావడం జరిగింది. ప్రభుత్వంకి ఏ హెచ్చరిక ఇవ్వబోతున్నారు? అందరికీ ఇల్లు ఇవ్వాలి, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇల్లు కూల్చేస్తున్నారు వీళ్ళు. ఆ కూల్చొద్దని, పేదల ఇల్లు కూల్చొద్దని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఇవ్వాలి. ఈ ఇల్లు సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పోరాటం కంటిన్యూ చేస్తాం. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసాం. రేపు 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో 1వ తారీఖున ప్రోగ్రాం పెట్టాం. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? అందరికీ ఇళ్ళు కావాలి. ఆల్రెడీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళ ఇళ్ళు కూల్చొద్దు, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. అదేవిధంగా మీ ఖర్చు లేని పని. అలాగే మీరు ఇవ్వలేకపోతే కూల్చడం మాత్రం వద్దు. అలా కూల్చడం మొదలు పెడితే కమ్యూనిస్ట్ పార్టీగా అన్ని పార్టీలను కలిసి ఉద్యమాలు మొదలు పెట్టాం. మనం గతంలో చూసుకోవచ్చు ఖమ్మంలో కూడా పట్టాలు ఉన్న వాటిని కూడా కూల్చేశారని చెప్తున్నారు. అట్లా ఇచ్చిన వాటిని కూడా కూల్చడాన్ని ఎట్లా చూస్తారు? అదే అటువంటి చేయొద్దనే కదా, చేయొద్దని అన్ని పార్టీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ వరంగల్తో అది ప్రారంభం అవుతుంది. రేపు 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల ముందు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి చేస్తాము. ఆ తర్వాత 6వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, పేదవాళ్ళకి సంబంధించిన వీటి మీద కంటిన్యూగా చేస్తాం. 6వ తారీఖుతో వదిలిపెట్టాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు నడుపుతూనే ఉంటాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ పోరాటం అయితే అసలు ఆగేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వరంగల్ నుంచి ఇక్కడైతే మేము ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పోరాటం అనేది ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవారి ఇళ్లను కూల్చడం కానివ్వండి, ఏదైతే పట్టాలు ఇచ్చినాయి అయినా సరే వీళ్ళకి ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి ఏమీ ఇవ్వలేదు. అలాంటిది ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న ఇల్లులు కూడా ముఖ్యంగా పట్టాలు ఇచ్చినటువంటి వారి గతంలో మన ఖమ్మంలో చూసుకుంటే నిట్ట నిలువున ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా బయటికి ఇంట్లో నుంచి తీసుకొచ్చి కూలగొట్టి ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను కూడా కూలగొట్టారు. ఎంతో మంది రోడ్డును పడ్డారు. అట్లాంటి ఇంకొకసారి జరగొద్దు. అలా జరిగితే అసలు ఊరుకునేదే లేదు. 1 రోజు 2 రోజులతో అయ్యేది కాదు. ఇది ఖచ్చితంగా ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళందరూ రావడం జరిగింది. తాత చెప్పు తాత, అంటే ఎట్లుండబోతుంది అనుకున్నా, ఏం చేద్దామని బయటకు వచ్చినాం? ఇవాళ వాళ్ళని మధ్యాలని చేసిన వాడిని ఖండించాలి. వాళ్ళని ముఖ్యమంత్రి గారు మనల్ని అన్యాయం చేస్తాడు. మాకు ఆయనను ఖండించాలి. ఆయన మోడీ గారు కూడా మన ఎర్ర జెండా లేకుండా చేస్తాడట. ఆయన అంత మొగోడు అయింది. ఆయన ఆ మొగోని కూడా నలి చేయాలి. వెనకటికి వాళ్ళు బీసోడు వాళ్ళు కూడా అప్పుడు ఏం చేసిండ్రో ఆయనకు ఆ గతి పట్టాలి. మోడీ గారికి మోడీ చేసే కథలు ఇవన్నీ మోడీ చేస్తాండి. ఇవన్నీ మనకు చేసే మీరు ఎన్నో చూసి ఉంటారు కదా, ఎన్నో పోరాటాలు చేసిండ్రు. ఈ ఇట్లా ఇల్లుల్ని కూల్చేయడం, మీరు వేసుకున్న గుడిసెల్ని తీసేయడం, దీన్ని ఎట్లా చూస్తారు? దానికి ఖండించి మళ్ళీ చేసుడే ప్రతిఫలం మేము చేసుడే. ఊకునేది లేదు. పోరాటం చేసుడే మేము. కానీ అణిచివేసే ప్రయత్నం అయితే చేస్తారు కదా? చేస్తాం తప్పనిసరి. అణిచివేస్తారు కదా వాళ్ళు అణిచివేస్తాం. మళ్ళీ పుట్టేళ్ళు పుడుతూనే ఉండరు, వేస్తూనే ఉంటాం. చేస్తాం ఆ పని చేస్తాం. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అయితే పండు ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ వీళ్ళు ధర్నా అయితే చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఇంతవరకు ఏదీ లేదు. కనీసం ఇక్కడ వచ్చినటువంటి వాటిని కూలుస్తున్నారు. పట్టాలు ఇచ్చిన వాటిని ఎట్లా కూలుస్తారు అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? అంటే గవర్నమెంట్లు మారుతున్నాయి, ప్రభుత్వాలే వచ్చి పట్టాలు ఇస్తున్నాయి, కానీ మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చి మీ అంటే ఇళ్ళను కూర్చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీనికి శాశ్వత పరిష్కారం ఏం కావాలి? అమ్మలు ఇచ్చడం జరుగుతుంది కానీ ఇంతవరకు ఇంట్లో పట్టాలు ఇచ్చింది లేదు, ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు. ఎవరికైతే వాళ్ళ అనుసరులు ఉంటారో వాళ్ళ అనుసరుల వరకే జరుగుతున్నాయి కానీ మాకు ఇంతవరకు గుడిసె వాసాలకు పట్టాలు ఇచ్చేయలేదు. ఇంతవరకు దాదాపు 22 సంవత్సరాల నుంచి వేసుకున్నా కూడా వాళ్ళు నివసిస్తున్నా కూడా వీటికి పట్టాలు లేవు, పట్టాలు లేవు. అవిటి కూడా వాళ్ళు ఇస్తానని హామీలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం ఎలక్షన్లప్పుడే ఓట్లు ఇచ్చినప్పుడు అంటాను, తర్వాత టైం గడుపుతాను. కాబట్టి ఈ ఉట్టిగా దీన్ని
వీళ్ళు పబ్బం గడపని కోసమే దీన్ని జరుపుతాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు మన ఎమ్మెల్యే సాబ్ ఏమన్నారంటే మొత్తం అందరి గుడిసెవాసాలకు పట్టాలు ఇస్తాం మేము, ఆ పట్టాలు ఇచ్చినాకనే మీకు మాకు ఓట్లేదని చెప్పేసి కూడా ఓట్లు ఇచ్చినప్పుడు అడిగితే ఆ ప్రకారంగా మేము ఓట్లేయడం జరిగింది. ఇప్పుడు పట్టాలు ఇచ్చినాక మా గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తాను. వాళ్ళు పాపం కాయకష్టం చేసుకొని గుడిసెలు వేసుకుంటే ₹1,00,000 పెట్టి 2 లక్షల వరకు 50,000 నుంచి 1,00,000 వరకు వాళ్ళు గుడిసెలు వేసుకుంటే, పేదలు గుడిసెలు వేసుకుంటే అవిటి కూల్చివేస్తాండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడున్నా కూడా అప్పుడు దాదాపు 20 సంవత్సరాలు వేసుకున్న వాడు కూడా అవిటి పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఏమని అడిగితే ఏదో కారణాలు చెప్పేసి పబ్బం గడుపుతాండు. ఎమ్మెల్యే సాబ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు ఎవరైనా కూడా మాకు పట్టాలు ఇప్పించి మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ కానీ ఇల్లు లేని వాళ్ళ పేదవాళ్ళకు వాళ్ళు సరిగా చేసి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ఈ ప్రయత్నం అనేది ఇక్కడతోనే ఉంటారా? ప్రభుత్వం దిగొచ్చే వరకు ఇట్లనే చేస్తారా? ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఇదే పోరాటాలు చేస్తాము. కలెక్టర్ దిబ్బంది చేస్తాము. ఈ వంట వార్పులు కూడా కార్యక్రమం చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ముందటనే మొత్తం అమర నిరాదీక్ష కూడా చేస్తానికి సిద్ధం ఉన్నాం. అంటే వరంగల్ నుంచి శ్రీకారం చుట్టారు. అంటే ఉద్యమాల పురిటిల్లు, ఓరుగల్లు అంటేనే ఉద్యమాలకి పురిటిల్లుగా చెప్పుకుంటారు. ఎన్నో ఇక్కడ నుంచి ఉద్యమాలు పుట్టుకొచ్చినవి ఉన్నాయి. అంటే దానికోసమే బేస్ చేసుకొని ఒక హెచ్చరికగా ఇవ్వబోతున్నారా ఇక్కడ నుంచి? లేదు, పురలాంగం చేయగలుగుతాం. ఇది పట్టాలు ఇచ్చేంత వరకు జనాలతో ప్రజలతో మేము అమేకం చేసి వాళ్ళకు గుడిసెలకు పట్టాలు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కొనసాగి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని. ఇక్కడ మనం చూడొచ్చు అదాలత్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సిగ్నల్ ఉందో ఇక్కడ మొత్తం అంతా కూడా రోడ్డు అనేది బ్లాక్ చేసి అందరూ కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ మహిళలు కానీ, పండు ముసలోళ్ళని కాదు, యువకులు అనే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేలాగా మేము పోరాడతాము. కలెక్టరేట్ ముట్టడి కానివ్వండి, అన్ని జిల్లాల నుంచి ఏకమై కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ముందుకు వస్తాం, వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చేద్దాం అంటూ కూడా ఇక్కడ వీళ్ళంతా పాల్గొనడం జరిగింది. కూనమనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చి వీళ్ళతో పాటు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మహిళలందరూ కూడా పాల్గొని ఇక్కడ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు అదాలత్ సర్కిల్ దగ్గర అయితే మొత్తం అందరూ కూడా కూర్చొని వాహనాలను వెళ్లకుండా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కలెక్టరేట్ వరకు కూడా మూకుమ్మడిగా వెళ్ళి అక్కడ మళ్ళీ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూనమనేని సాంబశివరావు గారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలానే పెద్ద ఎత్తున ఇక్కడ వరంగల్ నుంచి మేము శ్రీకారం చుడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం అనేది ఆగదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులో అర్హులైన వాళ్ళకి ఇచ్చే వరకు కానివ్వండి, ఏదైతే పట్టాలు ఇవ్వకుండా కొన్ని ఇప్పటికే ఉన్నాయి, కొన్ని పట్టాలు ఇచ్చినవి కూడా ఇల్లులు కూల్చివేస్తున్నారు. అట్లాంటి చర్యలు అనేది ఆపుకోవాలి ప్రభుత్వం అనేది. ప్రభుత్వం మెడలు ఉంచే వరకు ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం ఆగదు అంటూ కూడా ఓరుగల్లు అంటేనే ఉద్యమాల పురిటిద్దగా ఇక్కడ శ్రీకారం చుట్టి వీళ్ళైతే ఇక్కడ నుంచి ముందుకెళ్ళనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అయితే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు ఉంచుతాం అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ ధర్నాలో ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వేచి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ RN TV కీప్ వాచింగ్.